ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన దీపతో కార్తీక్ మాట్లాడతాడు. పుట్టకముందే మన బిడ్డతో మన రుణం తీరిపోయిందని దీపతో చెప్పి కార్తీక్ బాధపడతాడు. మరోవైపు జ్యోత్స్న నీరసంగా కళ్ళు తెరుస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన పారిజాతం జోని పలకరిస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది అని ఆరా తీస్తుంది. అంతా అయోమయంగా ఉంది అంటుంది జ్యోత్స్న. ఎందుకు అంటుంది పారు. నాకు ఆపరేషన్ చేశారు అంటుంది జ్యోత్స్న. సుమిత్ర కూతురివి నువ్వే కాబట్టి ఆపరేషన్ నీకే చేస్తారు అంటుంది పారు. అసలే నీరసంగా ఉంది. నీతో వాదించిన ఎనర్జీని పోగొట్టుకోలేను. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. దీప ఎక్కడుంది అంటుంది. దాని రూమ్లోనే ఉంది అంటుంది పారు. నువ్వు ఎక్కడున్నావు అంటుంది జ్యోత్స్న. నీ ముందే ఉన్నాను అంటుంది పారు. ఇప్పుడు కాదు, మనం ఆసుపత్రి నుంచి ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వరకు దీప రూమ్ ముందే ఉన్నావా అంటుంది జ్యోత్స్న. జో అలా నిలదీసినట్లు అడిగేసరికి పారు కాస్త కంగారు పడుతుంది. దాసు కాల్ చేయడం, కళ్ళు తిరిగి పడిపోవడం అంతా గుర్తు చేసుకుని అంటే అది అని నసుగుతుంది. ఏంటి గ్రాని, దీప రూమ్ ముందు లేవా? తను కానీ ఆపరేషన్ థియేటర్ వైపు ఏమైనా వచ్చిందా అంటుంది జ్యోత్స్న. అబ్బే లేదు, దీప గది ముందే ఉన్నాను కదా అంటూ అబద్ధం చెప్పేసింది పారు. దాంతో జ్యోత్స్న మనసులో అంటే దీప రాలేదు అంటే నాతోనే ఆపరేషన్ జరిగింది అంటే సుమిత్ర అసలైన కూతుర్ని నేనే అని మనసులో ఫిక్స్ అవుతుంది జ్యోత్స్న. జో మనసులో తనలో తాను ఆలోచించుకుంటూ ఉండగా పారు ఏంటే ఆలోచిస్తున్నావు అంటుంది. ఏం లేదు కానీ సవ్య కోసం బాగా ఎక్కడ తిరుగుతున్నాడో దీపని అడగలేకపోయావా అంటుంది జ్యోత్స్న. వాడు ఎప్పుడో వచ్చేసాడు ఆసుపత్రికి. వాడు నన్ను ఏం అనలేదు కానీ ఇండైరెక్ట్గా సౌర్యని సేవ్ చేశానని హింటించాడు. అసలు నీ ఫోన్ నీ దగ్గర ఉండుంటే నీ చెంచాగాడు ఏం జరిగిందో ఏమో చెప్పేవాడు. దాసు కానీ కార్తీక్ కానీ ఎవరూ నాకేం చెప్పలేదు. మరో విషయం, మీ డాడీ కూడా వచ్చాడు, ఏదో హోమం చేయించాడట అని జోకి పారు తనకు తెలిసినవన్నీ చెబుతుంది. దాంతో జ్యోత్స్న మనం ప్లాన్ చేసింది ఏంటి, ఇక్కడ జరిగింది ఏంటి, అసలు బావకు సౌర్య ఎలా దొరికింది అని కంగారుగా అంటుంది జ్యోత్స్న. అంతలో కార్తీక్ గదిలోకి వస్తాడు. హాయ్ పెద్ద మేడం గారు అంటూ కొంటగా నవ్వుతూ వచ్చిన కార్తీక్, ఏంటి పెద్ద మేడం గారు ఎలా ఉంది, చాలా బాగున్నట్టున్నావు. మీ సాహసం మీ త్యాగం గురించి విన్నాక నాకు ముచ్చటేసిందండి. వెంటనే మీరు చేసిన పని గురించి మీడియాకి పిలిచి చెప్పాలనుకున్నాను. నా దగ్గర పైగా సాక్ష్యాల ఆధారాలు ఉన్నాయి అంటూ జ్యోత్స్న పారులు కంగు తినేలా మాట్లాడతాడు. అవును పెద్ద మేడం గారు, నీ గొప్పతనం అందరికీ తెలియాలి. అందుకే మీడియాని పిలిపించి తల్లి కోసం కన్న కూతురు చేసిన మహాసాహసం అని హెడ్డింగ్ పెట్టించి ఒక 4-5 పేజీల ఆర్టికల్ రాయించేస్తాను. నీ గురించి అరగంట సేపు స్పీచ్ కూడా ఇస్తాను అని కార్తీక్ పంచులు వేస్తాడు. జోకి పారుకి అర్థమయ్యి అర్థం కానట్లుగా ఉంటాయి కార్తీక్ మాటలు. ఇక్కడే మీకు సన్మానం చేయాలని ఉంది పెద్ద మేడం గారు, కానీ మీరు నీరసంగా ఉన్నారు కదా, రెస్ట్ తీసుకోండి. మీకు సన్మానం ఎప్పుడు చేయాలో ఎక్కడ చేయాలో నేను చేస్తాను కదా. ఇంకో విషయం పెద్ద మేడం గారు, మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో పారు, నువ్వు కూడా. సౌర్య నా కూతురిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. అన్నిటికీ కౌంటర్లు ఉంటాయి. మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. త్వరగా కోలుకోండి, పరిగెత్తడానికి ఓపిక ఉండాలి కదా అని దిమ్మ తిరిగి చూకలు వేసి వెళ్ళిపోతాడు కార్తీక్. అసలే నీరసంతో అయోమయంతో ఉన్న జ్యోత్స్న పాప తల పట్టుకుంటుంది. పారు అర్థం కాక బిత్తర చూపులు చూస్తూ నిలబడిపోతుంది. మరోవైపు కాసేపటికి బయట హాల్లో శివనారాయణ, దశరథ, దాస్, కార్తీక్ టెన్షన్గా వెయిట్ చేస్తుంటారు. డాక్టర్ హారిక బయటకు వస్తుంది. డాక్టర్, నా కోడలు ఎలా ఉంది అని శివనారాయణ అడుగుతాడు. కంగారు పడకండి శివనారాయణ గారు, సుమిత్ర గారి ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆవిడ సేఫ్. ఇక ఆమె నుండి నూరేళ్ళు సంతోషంగా ఉంటుందని డాక్టర్ హారిక చెప్పడంతో శివనారాయణ కళ్ళలో నీళ్లతో ఆరిపోతున్న మా ఇంటి దీపాన్ని మళ్ళీ వెలిగించారు. థ్యాంక్ యూ డాక్టర్ అని డాక్టర్ హారికకు చెబుతాడు. ఆ క్రెడిట్ నాకు కాదు శివనారాయణ గారు, మీ మనవరాలదే. దశరథ గారి కూతురే సుమిత్ర గారికి ప్రాణాలు పోసింది. తను మీకు ఆ దేవుడిచ్చిన వరమని దీపను ఉద్దేశిస్తూ డాక్టర్ హారిక మాట్లాడుతుంది. దాస్ ఆవేశంగా, అవును డాక్టర్, మా అన్నయ్య కూతురు బంగారం, తనే ఈరోజు త్యాగం చేసి అంటూ దీప గురించి దాస్ నిజం చెప్పబోతుండగా కార్తీక్ కళ్ళతోనే పొద్దని వారిస్తాడు. అప్పుడే దశరథ్ కంగారుగా డాక్టర్తో, దీపడ ఎక్కడుంది, తను ఎలా ఉందో నేను ఒకసారి చూడొచ్చా అని అడుగుతాడు. అప్పటికే అక్కడికి వచ్చిన పారిజాతం ఉగ్రరూపంతో, ఏం మాట్లాడుతున్నావు దశరథ, ఇక్కడ సుమిత్రను కాపాడింది జ్యోత్స్న. నువ్వు చూడాల్సింది మొదటి చావు అంచుల్లో నుంచి బయటపడ్డ నీ భార్యని, లేదంటే తన ప్రాణాలు తెగించి తల్లిని కాపాడుకున్న నీ కూతురు జ్యోత్స్నని. ఆ దీపను చూడటం ఏంటి అని ప్రశ్నిస్తుంది. కార్తీక్ మధ్యలో అందుకుంటూ, వారు దీపక్ కూడా చిన్న ఆపరేషన్ జరిగింది కదా, మామయ్య ఆ ఉద్దేశంతోనే తనను కూడా పలకరించాలని అడుగుతున్నారు. అందులో తప్పే ఉంది అంటూ పారిజాతానికి కౌంటర్ ఇస్తాడు. పారిజాతం కోపంగా, ఆపరేషనా, కడుపులో బిడ్డను మోయలేక దించేసుకున్న ఆడది ఆ దీప, అలాంటి దాని మొహం చూడడం కూడా చూడకూడదు. అసలు మీరు వెనకేసుకొచ్చేంత ఘనకార్యం ఆ దీప ఏం చేసిందో నాకు అర్థం కావడం లేదని అంటుంది. పారిజాతం మాటలకు దశరథ దాసులు ఒక్కసారిగా సీరియస్ అవుతారు. పారిజాతం కళ్ళల్లో ఒక సీటుగా చూస్తూ, తప్పొప్పుల గురించి
గురించి ఇప్పుడు మాట్లాడడం అనవసరం. ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే ఇప్పుడే ఇక్కడే తాతయ్య ముందే అన్ని విషయాలు తెలుసుకుందామా? నాకు అభ్యంతరం లేదని అంటాడు కార్తీక్. దెబ్బకు పారు, ఇదిగో దశరథ, దీపను చూడ్డానికి వెళ్తాను అన్నావు కదా, వెళ్ళు నాయనా అని అంటుంది. దాంతో దశరథ్ కోపంగా అక్కడి నుంచి వెళ్తాడు. కార్తీక్ కూడా వెనకే వెళ్తాడు. అప్పుడే పారు శివనారాయణతో, చూసారా, దశరథ్ సుమిత్రను జ్యోత్స్నను కాకుండా దీపను చూడ్డానికి వెళ్ళాడు, అది కరెక్ట్ కాదు కదా అంటూ ఎక్కించే ప్రయత్నం చేస్తుంది. అయితే పక్కనే ఉన్న దాసు, అన్నయ్యకు హోమం జరిగిన తర్వాత వదినకు ఏం కాదన్న నమ్మకం వచ్చేసిందమ్మా, అందుకే దీపం చూడడానికి వెళ్ళాడు. అయినా కొందరు జీవితాలు త్యాగాలతో ముడిపడి ఉంటాయి, ఇది చాలదు అన్నట్లు మనుషులు పెట్టే బాధలకు తోడవుతాయి, అందుకే దీపను ఓదార్చడానికి వెళ్ళాడు అంటాడు దాసు. ఓదార్చడానికా అంటాడు శివనారాయణ అయోమంగా. అవును సార్, సౌర్యని ఎవరో తీసుకెళ్ళిపోయారు, వెంటనే దొరికింది రండి సార్ అంటాడు దాసు. షాక్ అయిన తాత, ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అంటాడు. ఉన్న టెన్షన్ చాలావా సార్, మీకు కార్తీక్ ఎవరికీ చెప్పొద్దు అంటాడు దాసు. అంతా వింటున్న పారు కంగారుగా, ఈ నా తింగరి కొడుకు దాసు కార్తీక్ గారితో కలిసిపోయాడా ఏంటి అని అనుమానిస్తూనే, లేదులే, అంత పని చేయడు అని సరిపెట్టుకుంటుంది మనసులోనే. అయితే తన ముందే శౌర్య కిడ్నాప్ నిజాన్ని దాసు శివనారాయణకి చెప్పడంతో పారు చాలా కంగారు పడుతుంది. దాసు అలా శౌర్య గురించి చెప్పేసరికి శివనారాయణ కంగారు, మరి ఈ విషయం దశరథకి తెలుసా దాసు అంటాడు. తెలుసు అనుకుంటాను సార్, అందుకే వెళ్ళాడు దీప దగ్గరికి అని దాసు చెప్పడంతో శివనారాయణ మనసులో ఈ మధ్య దశరథలో చాలా మార్పు కనిపిస్తుంది. అనుక్షణం దీప కార్తీకుల వెంటనే నడుస్తున్నాడు, ఏదో జరుగుతుంది, నాకు తెలియకుండా ఏదో అయ్యింది, తెలుసుకోవాలి అని మనసులో ఫిక్స్ అవుతాడు. మొత్తానికి సుమిత్ర సేఫ్ అయింది. కార్తీక్ దెబ్బకు పారు జోష్లో కన్ఫ్యూజ్లో పడ్డారు. శివనారాయణకి ఏదో జరుగుతుందనే అనుమానం మొదలైంది. దీపను పలకరించి వెళ్ళిన తర్వాత సుమిత్ర దగ్గరికి వెళ్ళి సుమిత్రను కూడా పలకరిస్తాడు. అయితే పారు మాత్రం దీపను తక్కువ చేసి మాట్లాడిన ప్రతిసారి దశరథకి ఆవేశం తన్నుకుంటూ వస్తుంది. గతాన్ని గుర్తు చేసే విధంగా చురుకలు వేస్తూ ఉంటాడు దశరథ. పారుకు అర్థం కానట్లు తెల్లముఖం వేస్తూ జరిగిందంతా చూస్తూ ఉంటుంది. ఈ క్రమంలో నేటి కథనం చాలా ఆసక్తికరంగా ముగిసింది.